నాలుగో వార్డుకు సంబంధించిన బోర్డుల రాజేశ్వర్ గారి కారు గుర్తును గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డును దాంతో పాటు మనం చేసిన అభివృద్ధికి సంబంధించిన పాంప్లెట్లు కరపత్రాలను పంచిపెట్టాలని బొడ్డాయి తల్లికి మరి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడే రాజేశ్వర్ బూర్ల మరి వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ వాడ వాళ్ళందరూ కలిసి బొడ్రాయి తల్లి మొక్కిన తర్వాత ఈరోజు ఇంటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది. తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇదే సెంటర్లో బూర్ల రాజేశ్వర్ విష్ణు వాళ్ళ ఆధ్వర్యంలో మరో కార్యక్రమం ఉంటుంది. ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పనులైతే జరిగినాయో ఆ పనులు మాత్రమే ఇప్పటివరకు కనిపిస్తున్నాయి. ఏ ఇంటికి ₹1 అదనంగా 2 సంవత్సరాల 2 నెలల సమయంలో కాంగ్రెస్ పార్టీ అలివిగాని హామీలు ఇచ్చి ఏ ఒక్కడు కూడా నెరవేరలే. అందరికంటే ఎక్కువ మహిళలను మోసం చేయడానికి ఒక్కొక్క మహిళకు నెలకు ₹2,500 2,000 పైచీలకు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. పెళ్లి చేస్తే బిడ్డకు కేసీఆర్ తులం ₹1,00,000 ఇస్తాడు, నేనైతే తులం బంగారం ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ కొనిస్తున్నాడు, ఎక్కడ స్కూటీ కొనియలే. తర్వాత ముసలకు ఒక ముసలాయనకి అయితే ముసలమ్మకు ముసలాయనకి పంచాయతీ అవుతుంది, నేను ముసలాయనకి ఇస్తా ముసలమ్మకి ఇస్తా 2,000 కాదు 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి సంవత్సరాల 2 నెలలు అయితే ప్రతి సంవత్సరం 2,000 ఎక్కువ అంటే దాదాపు ఒక్క ముసలాయనకు ₹52,000 బాకీ ఉన్నాడు. తర్వాత తులం బంగారము పెళ్లి చేసిన బిడ్డలకు బాకీ ఉన్నాడు. ఇప్పటికి 2,000 కోట్లు గవర్నమెంట్ రైతులకు అమ్మడం అది లేదు. రైతు బీమా కింద రైతు చనిపోతే మనకు 5 లక్షలు ఇచ్చేది ఉండే, అది తీసేసాడు. కానుపైతే గర్భిణి న్యూట్రిషన్ కిట్ అది బంద్ చేసిండు. కానుపోయిన తర్వాత కేసీఆర్ కిట్ అది బంద్ చేసిండు. బిడ్డకు ఇలా రేవంత్ రెడ్డి అక్కడ దొంగ కడిపిత్రారు. ఇక్కడ దొంగ ఎందుకు అనుకుంటే ఓట్లన్నీ మనం వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపితే నేను బీఆర్ఎస్ పార్టీ నుండే గెలిచిన కానీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించమని సిగ్గుగా తిరుగుతాడు. రేపు ఇక్కడికి వచ్చేది ఉంటే కూడా మీరు నిలదీయాలి. అయ్యా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి నువ్వు గెలిపించినావు, నేను బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు, మరి కాంగ్రెస్ వాళ్ళకు ఒట్లేంటమంటావు. అక్కడ పుట్టి ఏదో అంటే పెళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళతోటి కాపురమేమో కాంగ్రెస్ తోటి, మరి నేను మాత్రం సంసారిని అంటున్నాను మళ్ళా. కాబట్టి అందరూ మహిళలందరికీ ఆలోచించాలి. ఎవరికైతే మరి హామీలు ఎక్కువ ఇచ్చింది ఆడోళ్ళకి, ఆడోళ్ళ హామీలన్నీ ఇలా తొంగలు దొక్కిండు. 20 తీసుకోవాలి, ఎంత ఇచ్చినా తీసుకోవాలి. పని చేసిన మన కారు గుర్తు కొట్టేసి మీ అందరి ఆశీస్సులతో 4 సార్లు నన్ను గెలిపించిండ్రు. ఈరోజు శివుడిపల్లిలో ఎక్కడ చూసినా మొత్తం కూడా సీసీ రోడ్లు, సైడ్ రైళ్లు, మన శివుడిపల్లి పట్టణంగా రోడ్డు పెద్దగా చేసుకున్నాం, పాలకుర్తి రోడ్డు అటు పెద్దగా చేసుకున్నాం. ఇక్కడే జ్యోతిరావు పూలే స్కూల్ వచ్చేసింది, మోడల్ స్కూల్ వచ్చింది, కస్తూర్బా పాఠశాల వచ్చింది, ఐటీడీఏ కూడా మన దగ్గరే ఉన్నది. తర్వాత పక్కన మరి డిగ్రీ కళాశాల కూడా మన దగ్గరే ఉన్నది. అన్ని రకాల అభివృద్ధి, రైల్వే ఫ్లైఓవర్ చేసుకున్నాం, కిందికెళ్ళి అండర్ పాస్ కూడా కిందికెళ్ళి ఎక్కడ నిమిషం ఆగకుండా చేసుకున్నాం. 5,000 మెట్రిక్ టన్నుల గోడాం కట్టుకున్నాం మన మార్కెట్లో. మన వాళ్ళందరూ కూడా అక్కడనే పనిచేస్తారు. మరి మొదటి నుంచి వెళ్ళి కూడా మీకు అందరికీ తెలుసు, మా నాన్న గోల్డ్ రామలింగయ్య దగ్గర 18 సంవత్సరాలు జీతగాడుగా ఉన్నాడు.
శివుని పిల్లనే డాక్టర్ చేసిన ఇవాళ నా దగ్గర పెరిగి పెద్దయిన వాళ్ళందరూ వారి ఆశీర్వాదము పుణ్యం అని చెప్పేసి భారతదేశంలోనే ఒక మంచి పిల్లల డాక్టర్ పేరు వచ్చింది. మీ ఆశీర్వాదంతో గణపురం ఎవరు వరుసగా 4 సార్లు గెలవలే, 4 సార్లు గెలిచిండు. మొన్నసార్లు నువ్వు గెలిచినావు, ఒక్కసారి నాకు అవకాశమేనాయి. కడియం శ్రీ అడుగుతున్నాడు రాజన్న ఆయనకి త్యాగం చేయమంటే మరి ఆయనకు త్యాగం చేస్తే కాంగ్రెస్ ను ఓడగొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ రోజు మొదటి నుండి పోరాటం చేస్తున్న రాజేశ్వర్ అదే విష్ణు మరి వీళ్ళందరూ ఈ ప్రాంతాన్ని కాపాడడానికి వ్యక్తిగతంగా అన్ని కుటుంబాలకు సహకారం చేయడానికి పార్టీ పరంగా ఈరోజు రాజేశ్వర్ గారిని గుర్తించారు.